హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల ఫ్రై, గోటు బ్లడ్. దీన్ని నల్ల అంటారండి. నల్ల ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మేక రక్తం. అయితే నల్ల ఫ్రై చేసుకోవడానికైతే మనకు మార్కెట్లో ఇలా మేక రక్తాన్ని రౌండ్ పీసులుగా ఇస్తారు. అవి తీసుకొచ్చుకొని నీళ్ళు వేడి చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు మంచిగా మసిలిన తర్వాత మనం బయట నుండి తీసుకొచ్చుకున్న మేక రక్తం పీసులు ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే వదిలేయండి. ఆ విధంగా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను తీసుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసిన నల్లని తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడి కావాలండి. అయినాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి. మరి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగనవసరం లేదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనవసరం లేదు. కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే నల్ల ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రైతో పాటు ఆనియన్ కూడా మంచిగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో గుప్పడి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అయితే కలుపుకోండి. మనకు మార్కెట్లో నల్ల ఏ విధంగా ఇస్తారంటే ఇలా రౌండ్ పీసులాగా ఇస్తారండి. అంటే మేక రక్తము ఇలా రౌండ్గా పీసులాగా ఇస్తారు. మనం అది తీసుకొచ్చుకొని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళను మంచిగా మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో ఈ మనం తీసుకొచ్చుకున్న మేక రక్తం పీసులు అనేది వేయాలి. రౌండ్గా ఒకటే ఉంటుంది. అది వేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చూడడానికి ఇలా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా వేగుతున్నాయి కదా, ఇలా వేపుకోండి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి అయితే కలపండి. వేడి నీళ్ళల్లో ఖచ్చితంగా వేయాలండి మనము. ఎందుకంటే వేడి నీళ్ళల్లో వేసుకొని కడిగినట్టు అవుతుంది. బ్లడ్ తీసుకొచ్చుకునేలా ఖచ్చితంగా వేడి నీళ్ళలోనైతే వేయాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసి మంచిగా కట్ చేసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను వేడి నీళ్ళకి వెళ్ళి తీసి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకున్న నల్లనైతే ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్లో వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. మనం ఫస్టే చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి, ఆయిల్లో వేసుకొని మనం కలుపుతున్నప్పుడు అవి నుజ్జు అవుతాయి, మరీ చిన్నగా అయిపోతాయి. మరి మీకు చిన్నగా కావాలి అనుకునేవారు కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోండి. కొంచెం పీసులాగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కలుపుతున్నప్పుడు అది విరిగిపోతుంది. మనం ఆయిల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఈ నల్లను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం అనేది చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కారం ఉప్పు వేసాం కదా, వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కింది నుండి కలుపుకుంటూ రావాలండి. అప్పుడే ప్రతి ముక్క ఫ్రై అవుతుంది. మనం కింది నుండి మంచిగా కలుపుకోవాలి. ఈ నల్ల ఫ్రై చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే మనం 2 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలి. లేదంటే కర్రీ అంటే ఫ్రై అనేది మాడిపోతుంది. కాబట్టి స్టవ్ దగ్గర ఉండే మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము మూత పెట్టి ఇది ఫ్రై చేసుకోవడం వల్ల ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా ఫ్రైకి అలానే కర్రీకే పట్టు ఉంటుంది. కాబట్టి మూత తీసే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను
పచ్చి ధనియాల పొడి వేసాను. ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. ఇలా కింది నుండి కలుపుకుంటూ రావాలండి. కింది నుండి పైకి, పై నుండి కిందికి కలపడం వల్ల ప్రతి ముక్క ఫ్రై అవుతుంది. ఇలా మీకు పెద్ద పీసులు అనిపించాయి అనుకోండి, ఇలా అట్ల కాడతోటి కట్ చేసుకోండి, కట్ అవుతాయి. ఫస్టే మనం చిన్న చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి, నుజ్జు నుజ్జు అవుతుంది. కాబట్టి అట్ల కాడతోటి ఈ విధంగా మనం కింది నుండి పైకి, పై నుండి కిందికి కలుపుతున్నప్పుడు అవి విరిగిపోతాయి. విరిగిపోయిన వాటిని కొంచెం మీకు పెద్దగా అనిపిస్తే కట్ చేసుకోండి. ఇలా మనం మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల పీస్ లాగా ఉంటాయి. మనం ఇది స్నాక్ లాగా కూడా తినొచ్చు, రైస్లో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది అయితే దీన్ని ఇష్టంగా తింటారు. కొంచెం వండేటప్పుడు చూసేటప్పుడు మనకి ఇష్టం అనిపించదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈజీ రెసిపీ చెప్పాలంటే. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ దగ్గరే ఉండి మంచిగా ఒక 2 మినిట్స్కి ఒకసారి అయితే మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేస్తుంది కదా. ముక్కలు కూడా మరి పెద్దగా లేవు, మరి చిన్నగా లేవు. ఈ విధంగా ఉండాలి. మనం అప్పుడు స్పూన్తో కూడా తినేయచ్చు. అంత టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఈ నల్ల ఫ్రై అనేది ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. చూడడానికి ఇలా భయంకరంగా అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం అస్సలు వదలరండి. ఎప్పుడు తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోండి. ఇలా కింది నుండి కలుపుకుంటూ రండి. అప్పుడు ప్రతి ముక్క వేగుతుంది. మూత అయితే అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల స్మెల్ అనేది మనకు ఫ్రైకి పట్టి మనకు తినాలనిపించదు. కాబట్టి మూత తీసి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ చూడండి మంచిగా పైకి వచ్చేస్తుంది కదా. ఈ విధంగా ఓపికగా మంచిగా ఫ్రై చేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు పీసులుగానే తినేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. గరం మసాలా వేసి ఈ విధంగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి అయితే మళ్ళీ మంచిగా కలుపుకోండి. ప్రతి ముక్కకు మసాలాలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసి ఇలా వదిలేయండి. ఇలా వదిలేసి తర్వాత ఈ కొత్తిమీర అంతా మళ్ళీ మంచిగా ఫ్లేవర్ పట్టేంత వరకు మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్నాను కదా. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు స్మెల్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే అయింది. ఆయిల్ చూడండి మంచిగా పైకి వచ్చేసింది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి. మీరు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పీసులా కూడా తినచ్చు, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.